తెలంగాణలో మూసీ కోసం యుద్ధం మరో లెవెల్కు చేరింది. ఈ అంశంపై కాషాయ సేన కథం తొక్కుతోంది. బీజేపీ దీక్షలు నిరసనలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇళ్లు కూల్చివేత అంశాన్ని ఎత్తుకున్న బీజేపీ రాజకీయంగా మైలేజ్ కోసం ప్రయత్నిస్తోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో నిర్వాసితులయ్యే వారికి బాసటగా నిలవాలని భావిస్తోంది. ఈ విషయంలో కాషాయ సేన అసలు టార్గెట్ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మూసీ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజా సమస్యలే ఎజెండాగా బీజేపీ పోరుబాట పట్టింది. మూసీ పునర్జీవం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే అంశాన్ని కమలదళం తమకు అనుకూలంగా మలుచుకుని రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. మూసీ సుందరీకరణ పథకంతో వేలాది మంది పేదలు నిర్వాసితులవుతున్నారన్న అంశాన్ని భుజానికి ఎత్తుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన బీజేపీ ఇప్పుడు దూకుడు పెంచి సర్కారు విధానాలను ఎండగడుతోంది. మురికి కోపంగా మారిన మూసీని సుందరీకరణ చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. నిర్వాసితులయ్యే వారికి డబుల్ బెడ్ ఇళ్లను ఇస్తోంది. కానీ కొందరు ఇందుకు సుముఖంగా లేరు. ఇలాంటి వారిని విపక్షాలు రెచ్చగొడుతున్నాయన్నది కాంగ్రెస్ వాదన. పేదల ఇళ్లు కూల్చివేయకుండా మూసీని ప్రక్షాళన చేయాలన్నది బీజేపీ డిమాండ్. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. మూసీ దగ్గర నిద్రపోగలరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన బీజేపీ మూసీ దగ్గర నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక్కడే భోజనం చేసి ముఖ్యమంత్రి ఛాలెంజ్ కు సమాధానం చెప్పామన్నది కమలనాథుల భావన. కాంగ్రెస్ బీజేపీ నేతల పరస్పర విమర్శలు ఆరోపణలతో మూసీ వార్ పీక్స్ కు చేరుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి కొంత పట్టుంది. దీనిని నిలుపుకునేందుకు ఈ అంశాన్ని ఎత్తుకుందని విశ్లేషణలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం గోషామహల్ సీటుకే పరిమితమైంది. ఇక్కడి నుంచి గెలిచిన రాజాసింగ్ కొన్ని కారణాలతో సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు దక్కించుకుంటే పాత బస్తీలో మజ్లిస్ పాతుకుపోయింది. దీంతో పట్టును నిలుపుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంటే సిటీలో ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీలో బీజేపీకి 40 మందికి పైగా కార్పొరేటర్లు ఉన్నారు. మూసీ సమస్యను భుజానికి ఎత్తుకున్న కమలదళం వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠంపై గురిపెట్టాలని ప్లాన్ చేస్తోంది. దీనికి తోడు ఇంకొన్ని ప్రజా సమస్యలపై పోరాటాలకు వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్న బీజేపీ నేతల విమర్శ. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలుపై హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర సెప్టెంబర్ ఆఖర్లో దీక్షలు చేసింది. రుణమాఫీ సగం మందికి కూడా పూర్తి చేయలేదని ఆరోపించింది. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటోంది. గతంలో గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్వహించిన నిరసనకు మంచి స్పందన వచ్చింది. ఈ అంశం జాతీయ నేతల దృష్టికి వెళ్లడంతో ఇప్పుడు మూసీ అంశాన్ని ఎత్తుకుంది. ఈ ఇష్యూ బీజేపీకి రాజకీయంగా ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.